మిమ్మల్ని ఒక్కరినే ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు కదా. సో దానికి రీజన్ ఏంటో తెలుసా? మీరే నేర్పించారు. వాళ్ళు లేకపోతే ఉండలేను, వాళ్ళతో కలవకపోతే ఉండలేను, రోజు రోజులా లేదు, నేను ఒక్కదాన్నే అయిపోయాను, ఇలా మీరు ప్రతి క్షణము మీ మొహంలో ఆ బాధ వేసుకొని తిరుగుతున్నంతసేపు అవతలి వారికి మీ వీక్నెస్ తెలిసిన తర్వాత మిమ్మల్ని ఒంటరి చేసుకుని ఆడుకునే ఆటని మొదలు పెడతారు. ఇది చాలా క్లియర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మాట ఉంది, ప్రపంచం నిన్ను వదిలేస్తే ఒంటరితనం, అదే నువ్వు ప్రపంచాన్ని వదిలేస్తే ఏకాంతం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియదేమో, పెద్ద పెద్ద వాళ్ళు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, బాగా సెటిల్ అయిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు, ఇలా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏకాంతంలో ఉండడానికే ఇష్టపడతారు. దాన్ని మీరు ఒంటరితనం అనుకుంటున్నారు. మీ అదృష్టం బాగుంది, మీకు అన్ని కలిసి వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని ఒక్కరిని ఒంటరిని చేసినప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు, నేనే పాపం చేయలేదు, నేను అన్నింట్లో కరెక్ట్గా ఉన్నాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నాను, ఎప్పుడు ఫ్రాంక్గా నిజం మాట్లాడుతున్నాను, అయినా సరే నన్ను దూరం పెడుతున్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యేసరికి టక్కుమని వాళ్ళు ఏదేదో మాట్లాడుకునేది ఆపేసి నేనేదో అదంతా వినేసి ఊరంతా టామ్ టామ్ చేసేస్తున్నాను అన్నట్టుగా అసలు వాళ్ళు నన్ను అంటరాని దానిలా చూస్తున్నారు అని చెప్పి మీరు ఫీల్ అవ్వకండి. బేసిక్గా అది నీకు బోనస్గా వచ్చింది. చెప్తున్నాను కదా, చాలా మంది గొప్ప వాళ్ళు ఏకాంతంగా ఉండడానికి టైం దొరకట్లేదని ఏడ్చి చచ్చిపోతున్నారు. కానీ నీకు క్రియేట్ చేసుకోకుండానే అవతల వాళ్ళు అందరూ కలిపి నిన్ను సింగిల్గా వదిలేశారు. అంటే నీకు తెలియకుండానే వాళ్ళు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. నేనేమి మిమ్మల్ని ఓదార్చడానికి చెప్పట్లేదు, నిజం. సో నువ్వు ఒంటరి అయ్యావని అంటే అది భగవంతుడు నీకిచ్చిన అవకాశం. దేనికంటే నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశంగా ఫీల్ అవ్వండి. ఈ బాధలో ఉండి నువ్వు డిప్రెషన్ వెళ్ళిపోయి జీవితాన్ని అతలాకుతలం చేసుకునే అది చేసుకోకండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మీరు మంచి మార్గంలో పయనించడానికి వినియోగించుకోండి. సర్వే జన సుఖినో భవంతు.